హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీరామ్. మనం ఇప్పటి వరకు ఎన్నో హింసాత్మక ఘటనలు చూసాం. కానీ కేరళలోని 15 ఏళ్ల మెహర్ అహ్మద్ ఘటన మన హృదయాల్ని చలిచేస్తోంది. ఒక అమాయకపు బాలుడు తన ప్రాణాలను కోల్పోయే వరకు ఇతనికి న్యాయం దక్కలేదా? ఈ ఘటన వెనక అసలు నిజం ఏమిటి? బాధ్యులు ఎవరు? మనం ఎందుకు స్పందించాలి? ఈ వీడియోలో ప్రతి చిన్న అంశాన్ని తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా మనం ఏం చేయాలి అనే అంశంపై ఈ ఫుల్ వీడియో ఉండబోతోంది. జనవరి 15 కరెక్ట్గా పొంగల్ సీజన్. అది మొన్నే 2025 కొచ్చి కేరళ గ్లోబల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న మెహర్ అహ్మద్ తన గదిలో నుండి 26వ అంతస్తుపై నుంచి కిందకు దూకాడు. ఈ వార్త దేశవ్యాప్తంగా షాకు గురిచేసింది. కానీ ఇది నిజంగా ఆత్మహత్యనా లేక ఇది వేధింపుల వల్ల జరిగినటువంటి ప్రాణహాన అనే అంశం ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. తల్లిదండ్రుల ఆలోచన ప్రకారం మెహర్ స్కూల్లో అతని సహచరి విద్యార్థులు తీవ్రంగా వేధించడం వల్లే చనిపోయాడని తెలుస్తోంది. అతను నల్లగా ఉన్నాడని, ముస్లిం అని చులకన చేశారని, బాత్రూంలో చిత్రహింసలు పెట్టారని అయితే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. టాయిలెట్ సీట్ను నాకించారని ఆరోపణలు చేశారు. అతని తలను టాయిలెట్లో ముంచారని మెహర్ తల్లి కన్నీరు మున్నీరుగా చెప్పారు. ఇంతటి దారుణంగా మన దేశంలో ఒక ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిందంటే ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా. ఒక తల్లి తన బిడ్డను కోల్పోవడం ఎంత కఠినమో ఊహించుకోండి. మెహర్ తల్లి తన కుమారుడి మరణానికి బాధ్యతలు ఎవరో తెలిపి న్యాయం కోసం ఆర్తనాదం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఆవిడికి న్యాయం జరిగేలాగా ఎక్కడ కనపట్లేదు. నా కొడుకు ఎంత బాధపడ్డాడో మాకు తెలుసు. అతను చివరి రోజుల్లో ఎంత కష్టపడ్డాడో కూడా మేము దగ్గరుండి చూసాం. స్కూల్ యాజమాన్యం నా ఫిర్యాదులను పట్టించుకోలేదు. పోలీసులు ఇప్పటి వరకు సరైన చర్యలు తీసుకోలేదు. నా బిడ్డకు న్యాయం కావాలి అంటూ ఆ తల్లి వాపోతోంది. ఒక తల్లి కన్నీరు కారుస్తుంటే మనందరం నిశ్శబ్దంగా ఉండగలమా? మెహర్ మరణం తర్వాత స్కూల్ యాజమాన్యం ఏం చెప్పింది? స్కూల్ యాజమాన్యం ఇదంతా ఇప్పుడు ఆరోపణలు, మెహర్ను ఎవరూ వేధించలేదు అని ప్రకటించింది. పోలీసుల దర్యాప్తులో అందుకు సరైన ఆధారాలు లభించలేదని చెప్తున్నారు. కానీ సాక్షులు అందుబాటులో ఉన్నా ఎందుకు ఇంకా ఎవరిని అరెస్ట్ చేయలేదు? ఇదంతా చూస్తుంటే నిజంగా దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోందా లేక ఎవరినైనా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారా అనే క్వశ్చన్స్ కూడా అందరిలో వచ్చాయి. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. విద్యార్థి సంఘాలు, ప్రజలు ఆందోళనలు చేపట్టారు. సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ మెహర్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. ప్రముఖులు, రాజకీయ నేతలు, సినీ తారలు సైతం స్పందించారు. రాహుల్ గాంధీ గారు మెహర్ ఆత్మకు న్యాయం కావాలి, ఇది చిన్న పిల్లల భద్రత గురించి దేశంలో ఆలోచించదగ్గ సమయం అనైతే ఆయన స్పందించారు. సమంత గారైతే ఇలాంటి ర్యాగింగ్ వేధింపుల వల్ల అమాయకపు బాలుడు ప్రాణాలు పోతున్నాయి, న్యాయం జరగాలంటూ తన సోషల్ మీడియా తెలియజేశారు. కీర్తి సురేష్ గారు, మెహర్ను మేము తిరిగి తీసుకురాలేం, కానీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ ఆవిడైతే తన నిరసనను తెలియజేశారు. నటులు, రాజకీయ నేతలు, సామాన్య ప్రజలు అందరూ ఒక్కటే ఈ విషయంలో భాగమవుతున్నారు. మన గొంతును వినిపించకపోతే రేపు మన పిల్లలు కూడా ఇదే పరిస్థితికి గురవుతారనైతే అందరూ గ్రహించాలంటూ వారు తెలియజేశారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా మనం ఏం చేయాలి? ర్యాగింగ్కు వ్యతిరేకంగా కఠిన చట్టాలు, ప్రైవేట్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో వేధింపులపై మరింత కఠిన నియమాలనైతే తీసుకురావాలని తెలుస్తోంది. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? స్కూల్ మరియు యాజమాన్యం, పోలీసు పాత్రలపై విచారణ ఖచ్చితంగా జరపాలి. బాధ్యులను అరెస్ట్ చేసి కఠిన శిక్షలు విధించాలి. సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ మెహర్ అనే ఉద్యమాన్ని కొనసాగించాలి. మీరందరూ ఈ వీడియో షేర్ చేసి మరింత మందికి ఈ ఉద్యమంలో పాల్గొనేలా చేయండి. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రజాస్వామ్యంగా ఉద్యమించాలి. లేదంటే ఈరోజు మెహర్, రేపు ఇంకెవరో. ఇది కేవలం ఒక కుటుంబ సమస్య కాదు, ఇది మన సమాజానికి సంబంధించిన విషయం. మీరు, నేను, మనమందరం కలిసి నిలబడితేనే న్యాయం జరుగుతోంది. ఈ వీడియోను షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మీ గళాన్ని వినిపించండి. మెహర్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఈ ఉద్యమం ఇలాగే కొనసాగాలి. సో చూశారు కదా, ఇదే ఈరోజు వీడియో. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు ది అవర్ ఛానల్. నేను మీరామ్.